హాయ్ ఫ్రెండ్స్, ప్రభాసన నాగశ్విన్ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న ఈ మూవీ కల్కి 2898 AD. మరి కల్కి మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 7 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదా, ట్రైలర్ మూవీపై హైప్ పెంచిందా లేదా అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వేరే లెవెల్ హాలీవుడ్ సినిమాని మన తెలుగులోనే చూస్తున్నాం అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ రేంజ్లో ఉంది ట్రైలర్ మాత్రం. ముఖ్యంగా ఈ ట్రైలర్ తెలుస్తున్నాం పదండి. ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనె, దిశా పటాని, అలాగే ప్రభాసన, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. ఓన్లీ ఈ ట్రైలర్లో చూపించింది వాళ్ళని మాత్రమే. ఇంకా మూవీలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక ట్రైలర్ గురించి మాట్లాడితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. 3-4 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ మాత్రం అండ్ దిశా పటాని, అదే మన దీపికా పదుకొనె, వీళ్ళందరినీ చూపించారు. ఇప్పటివరకు అశ్వత్థామ, భైరవ వీళ్ళందరిని చూపించారు. కానీ ఫస్ట్ టైం ఈ ట్రైలర్లో మన దిశా పటాని, కమల్ హాసన్ గారు లుక్స్ చూపించారు. ముఖ్యంగా కమల్ హాసన్ గారు లుక్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ మూవీలో మన ప్రభాసన్న, భైరవ తన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. బాహుబలి 2 చూసాం, ఆ విఎఫ్ఎక్స్ అయినా షార్ట్స్ అయినా వేరే లెవెల్లో ఉంటాయి. అంతకు మించి ఈ మూవీలో చూపించబోతున్నారు అని నాకైతే ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది. ఆ రేంజ్లో ఉంది ఇంపాక్ట్ అనేది. బ్రహ్మానందం గారు ఈ మూవీలో నడుస్తున్నారు. మిర్చి మూవీ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్తుంది. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అయినా, ఆ డైలాగ్స్ అయినా వేరే లెవెల్లో ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. చూస్తున్నారు కదా దిశా పటాని, దిశా పటాని లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మన హీరోయిన్, మన హీరోకి అయితే చాలా అంటే చాలా ఇష్టం. అలాగే కమల్ హాసన్ గారు లుక్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. తన లుక్ మాత్రం చాలా బాగుంది. ఒక డైలాగ్ పెట్టారు, మరో కొత్త ప్రపంచం చూడబోతున్నారని. ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి డైలాగ్ ప్రభాసన ఒక చోట మాత్రం అశ్వత్థామకి, మన భైరవకి ఒక పెద్ద ఫైట్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రక్కులో మన భైరవ పండుకుంటే అశ్వత్థామ ఇస్త్రీ అవతలకి వేస్తాడు. అక్కడ ఒక ఫైట్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ ఈ కల్కి మూవీ ఏదైతే ఉందో ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్లో వస్తున్న మూవీ. ప్రతి డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. ప్రతి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కల్కి మూవీతో ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. జూన్ 27 ఇంకెన్నో రోజులు లేదు, త్వరలో మూవీ మన ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మూవీని థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతామని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. కల్కి మూవీ ఖచ్చితంగా 2000 కోట్ల గ్రాస్ కొడతాం కన్ఫామ్. హాలీవుడ్ సినిమా ఇది, తెలుగు నుంచి వస్తున్న హాలీవుడ్ సినిమా. ఫస్ట్ సినిమా కల్కి 2898 AD. ఈ కల్కి మూవీ పార్ట్ 1లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనకి పరిచయం చేసి ఆ కాశీనగరం గురించి, ఆ కాంప్లెక్స్ గురించి మనకు చూపిస్తారు. ఆ నెక్స్ట్ పార్ట్ 2లో మూవీ మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో కమల్ హాసన్ గారు విలనా లేదనేది చూడాలి. ఎందుకంటే పార్ట్ 1లో వేరే విలన్ ఉన్నాడు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి అనేది మన మూవీలో చూసి తెలుసుకుందాం. ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.